ఆయన అన్న ఎలా ఉన్నారు? ఆల్రెడీ మ్యాథ్స్కి సంబంధించిన ఫస్ట్ గెస్ట్ పేపర్ ఇచ్చేసాను మీకు, అండ్ దానికి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్ నుంచి మెయిన్ క్వశ్చన్స్ అండ్ వాటి యొక్క అనాలిసిస్ ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. యాజ్ యూజువల్ వీటిల్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక కింద కామెంట్లో తెలియజేయండి. క్లియరా? నా 1 by 1 క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్దాం. సో దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చూసుకోండి. మీకు డైరెక్ట్లీ ఏబిసిడి 4 సెట్స్ ఇచ్చేసాడు. ఏబిసిడి అండ్ ఆ 4కి మధ్యలో యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ కి సంబంధించి సర్టెన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా? దాంట్లో యాక్చువల్లీ రెండింటికి మధ్యలో తేడా చూసుకోండి. ఇలా రాస్తే దీన్ని యూనియన్ అంటారు, ఇలా రాస్తే దీన్ని ఇంటర్సెక్షన్ అంటారు. ఓకేనా? 2 సెట్స్ కి యూనియన్ చేసేటప్పుడు వాటిల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాయాలి. కాబట్టి ఆల్ ద ఎలిమెంట్స్ మస్ట్ బి ప్రెజెంటెడ్, కానీ వాటిల్లో రిపిటిషన్ నాట్ అలౌడ్. అంటే ఏ ఎలిమెంట్ అయితే ఒకటి దానికంటే రెండో సెట్స్లో ఎక్కువగా వచ్చిందో దాన్ని ఒకసారి మాత్రమే రాయాలి, మళ్ళీ రిపీట్ చేయకూడదు. వేరే ఇంటర్సెక్షన్ వచ్చేటప్పటికల్లా ఓన్లీ రెండిట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్ మాత్రమే రాయాలి, నాన్ కామన్ ఎలిమెంట్స్ని రిప్రజెంటేషన్ చేయకూడదు. రెండింటి మధ్యలో తేడా అర్థమైందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెట్ కనుక తీసుకున్నట్టయితే 1 2 3 4 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. యూనియన్ ఆఫ్ 3 4 5 6 ఈ రెండింటికి మధ్యలో మిమ్మల్ని యూనియన్ రాయమని అడుగుతున్నాడు. ఎలిమెంట్స్ అన్నిటినీ రాయాలి, కానీ రిపిటేషన్ ఉండకూడదు. కాబట్టి 1 2 3 4 5 6 మీరు కనుక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే 3 4 ఎలిమెంట్స్ రెండిట్లో కూడా రిపీట్ అయినాయి, కానీ నేను వాటిని ఒకసారి మాత్రమే రిప్రజెంట్ చేశాను, మళ్ళీ అగైన్ రిపీట్ చేసి రాయలేదు. దాన్ని ఏమని చెప్తారు? యూనియన్ అంటారు. వేరే ఇంటర్సెక్షన్ రాయమంటే కనుక ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు వాటిల్లో ఉండే కామన్ ఎలిమెంట్స్ దట్ ఈస్ 3 4 మాత్రమే రాయాలి, నాన్ కామన్ ఎలిమెంట్స్ని రాయకూడదు. క్లారిటీ వచ్చిందా? సో ఇలాగా మీరు రాసేటప్పుడు యాక్చువల్లీ ఇచ్చిన ప్రాబ్లంలో మీకు ఇంటర్సెక్షన్ ఎక్కడ అడగలేదు, యూనియన్ మాత్రమే అడిగాడు. కాబట్టి ప్రతి దానిలో కూడా చేయాల్సిన ఆపరేషన్ సేమే. అన్నిట్లో ఉండే ఎలిమెంట్స్ని, కామన్ ఎలిమెంట్స్ని రిపీట్ అవ్వకుండా ఆల్ ద ఎలిమెంట్స్ని కనుక రిప్రజెంట్ చేసినట్టయితే మీకు కరస్పాండింగ్లీ ఏబిసిడీల మధ్యలో యూనియన్ రాసే ప్రాసెస్ అంతా వచ్చేస్తుంది. క్లియరా? ఫస్ట్ ప్రాబ్లం అర్థమైనట్టేనా? కాబట్టి వీటిల్లో బేసికల్లీ 4 కామన్ ఆపరేషన్స్ మీకు కనబడతా ఉంటాయి. ఒకటి యూనియన్, రెండోది ఇంటర్సెక్షన్, మూడోది సబ్ట్రాక్ట్ చేసి రాయడం. దట్ ఈస్ ఒక సెట్లో నుంచి రెండో సెట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ని తీసేసి రాయాలి. అలా రాస్తే కనుక వాటిని ఇంటర్సెక్షన్ అంటాడు. అప్పుడప్పుడు వాటికి మధ్యలో క్రాస్, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఆర్డర్డ్ పెయిర్స్ ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలి అడుగుతూ ఉంటాడు. ఈ ఆపరేషన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి, సో దట్ ఈ చాప్టర్ నుంచి వచ్చే ప్రతి క్వశ్చన్ని మీరు క్లియర్ కట్గా ఆన్సర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాసెస్ అర్థమైనట్టేనా? నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి అని ఇచ్చేసాడు. దట్ ఈస్ ఒక సెట్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ విత్ డిఫరెంట్ ఆపరేషన్స్ రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే దాని నుంచి ఇది అవుతుందా లేదా అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ముందు ఎల్హెచ్ఎస్ కనుక తీసుకున్నట్టయితే ఎక్స్ ప్లస్ ఐవై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐ ఇంటూ వి అయింది. దీనిలో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీరు 2 కాంప్లెక్స్ నెంబర్స్ని కంపేర్ చేయాలి అంటే వాటిల్లో ఉన్న రియల్ పార్ట్ని రియల్ పార్ట్తోనూ, ఇమాజినరీ పార్ట్ని ఇమాజినరీ పార్ట్తోనూ మాత్రమే కంపేర్ చేయగలరు. కాబట్టి వాటిల్లో ఏవేవైతే ఆపరేషన్స్ ఉన్నాయో ముందు వాటిని కంప్లీట్ చేసుకోవాలి, వాటిని స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాలి, దెన్ ఓన్లీ మీరు కంపేర్ చేసే ఛాన్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో కనుక తీసుకున్నట్టయితే క్యూబింగ్ ఏమన్నాడు? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది కాబట్టి దాని ఎక్స్పాన్షన్ రాస్తే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3 a² b ప్లస్ 3 ab². జస్ట్ నేను ఇక్కడ ఎక్స్పాన్షన్ మాత్రమే రాస్తాను. రైట్ సైడ్లో ఉన్న u ప్లస్ ఐవి అలాగే ఉంది. నో ఎక్స్ క్యూబ్ ప్లస్ ఐ క్యూబ్ దట్ ఈస్ నథింగ్ బట్ i² ఇంటూ ఐ అని రాయొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ ఐ అయిపోతుంది ఇంటూ వై క్యూబ్ ప్లస్ 3x² ఐ ఇంటూ వై ప్లస్ దీనిలో i² -1 అయిపోతుంది కాబట్టి -3xy² ఈజ్ ఈక్వల్ టు
యూ ప్లస్ ఐవి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారా? సో దీనిలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంపేర్ చేసేటప్పుడు యూ అంటే రియల్ పార్ట్ అవుతుంది కాబట్టి ఐ లేని టర్మ్స్ ని రాయండి. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x వై స్క్వేర్, వేరాజ్ బి వచ్చేటప్పటికల్లా ఐ ఉన్న పార్ట్స్ రాయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ వై క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ వై. ఇలా మీరు యూ కామా బి వాల్యూస్ ని ముందుగా ఫైండ్ అవుట్ చేసుకుంటే తర్వాత దాన్ని తీసుకెళ్లి ఎల్హెచ్ఎస్ లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ కనుక తీసుకున్నట్టయితే యూ బై ఎక్స్ ప్లస్ వి బై వై. సో ఒకసారి యూ కనుక తీసుకున్నట్టయితే దీంట్లో న్యూమరేటర్ లో మీరు ఎక్స్ ని కామన్ తీయచ్చు. సో ఎక్స్ ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ డివైడెడ్ బై దానికి ఎక్స్ ఉంది ప్లస్ రెండో దాన్ని రాయమన్నప్పుడు వి అంటే పాజిటివ్ దాన్ని ముందు రాయండి, దానిలో వైని కామన్ తీయచ్చు. 3x స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అవుతుంది డివైడెడ్ బై వై. ఇక్కడ వై క్యాన్సిల్ అవుతుంది, ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ అంటే అది 4x స్క్వేర్ అయింది, మైనస్ వై స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ అయింది. రెండింటిలోంచి 4 గారిని బయటికి తీయండి, మీరు కావాల్సిన రిజల్ట్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డైరెక్ట్లీ వచ్చేస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో ఇలా మెయిన్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా సెకండ్ గెస్ పేపర్లో బి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు కోర్స్ దట్ ఈస్ షార్ట్ టర్మ్ కోర్స్ అనే దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ ఈ కోర్స్ యొక్క ఉద్దేశం వచ్చేటప్పటికల్లా ఎవరెవరైతే మార్చిలో రాసిన ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ ద ఎగ్జామ్లో ప్రాపర్లీ రిప్రజెంట్ చేయలేక మార్క్స్ తగ్గినాయో లేదా ఆన్సర్ చేసే పద్ధతి సరిగా రాక మీకు మార్క్స్ తగ్గినాయో లేదా ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ సెకండ్ సెషన్లో అవుట్ ఆఫ్ మార్క్స్ని గెయిన్ చేసుకోవాలి. మెయిన్గా 3 గెస్ట్ పేపర్స్ సో దట్ మూడింటిని కనుక ప్రాపర్లీ మీరు రివైజ్ చేసుకున్నట్టయితే రేపు బోర్డ్ ఎగ్జామ్ దానికి పర్ఫెక్ట్లీ రిప్రజెంట్ చేసేలాగా రాసే పద్ధతి ఎలాగా, అడిషనల్ 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఏవి ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే వాటిల్లో మీకు చాయిస్ లేదు. అలాగే 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ నాట్ ఈవెన్ ఒక క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా పేపర్ని రిప్రజెంట్ చేయాలి. 100 అవుట్ ఆఫ్ 100కి అటెంప్ట్ ఇవ్వాలి. ఈ ఉద్దేశంతోనే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లాంగ్వేజెస్ కూడా సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ వీటన్నిటికీ సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించిన, ఎందుకు ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించిన అని చెప్తున్నానంటే యాక్చువల్లీ బెటర్మెంట్ సప్లిమెంటరీ మార్చ్ ఎగ్జామ్ రాసినట్టు అందరూ అన్ని సబ్జెక్ట్స్ రాయారు అవునా. ఫెయిల్ అయిన వాళ్ళు వాటినే రాస్తారు. బెటర్మెంట్ ఎవరికైతే మార్క్స్ తగ్గినాయో దేనిలో తగ్గినాయో అవి మాత్రమే రాస్తారు అవునా. కాబట్టి సపరేట్గా మీ కోర్స్ రూపంలో దాన్ని ముందు తీసుకురావడం జరిగింది. ఒకసారి కనుక మీకు కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది క్లియర్ కట్గా చూసుకున్నట్టయితే మీకు దీని వల్ల ఉపయోగం ఉందా లేదా తీసుకోవాలా వద్దా అనేది మీకే తెలుస్తుంది. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. యాక్చువల్లీ మీ కోర్స్ స్ట్రక్చర్లో కనుక తీసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాంతోపాటు బైపీసీ వాళ్ళకైతే కనుక బయాలజీ, బాటనీ ప్లస్ జుయాలజీ ఓకేనా. దీనికి సంబంధించిన ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి 3 గెస్ట్ పేపర్లు అంటే ఆ 3 గెస్ట్ పేపర్ల యొక్క సొల్యూషన్ సెట్ ప్లస్ మీకు మిస్ అవ్వకుండా చాయిస్ లేని 2 మార్క్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక సింపుల్ కోర్స్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మీరు కనుక దీనిలో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లాంగ్వేజెస్ సాంస్క్రిట్ ప్లస్ ఇంగ్లీష్కి సంబంధించినవి కూడా మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది. క్లారిటీ వచ్చిందా? ఇది ఎవరికి? ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. క్లియరా? ఇలాగే సెకండ్ ఇయర్ వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే మ్యాథ్స్కి సంబంధించి 2A 2B యొక్క గెస్ట్ పేపర్స్ అండ్ వాటి యొక్క సొల్యూషన్స్, ఎడిషనల్ మెటీరియల్ ప్లస్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిందంతా కూడా మీ ముందుకి కోర్సు రూపంలో తీసుకురావడం జరిగింది ఓకేనా. ఎందుకు యూట్యూబ్లో తీసుకుంటే ఏ రోజు ఏ గెస్ట్ పేపర్ అప్లై అవుతుందో తెలియదు, అసలు ఆ గెస్ట్ పేపర్ని అప్లోడ్ చేశారో లేదో తెలియదు, సొల్యూషన్ సెట్ ఇచ్చారో లేదో తెలియదు, దాని ప్రిపరేషన్ ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు ఓకేనా. ఇవన్నీ ఓవర్కమ్ చేసుకోవడానికి కంప్లీట్ కోర్స్ ద్వారా ఒక ప్యాకేజ్లో మీకు ఇచ్చినట్టయితే వన్స్ స్టూడెంట్ దానికి గనక ఎన్రోల్ చేసుకున్నప్పుడు తను ఏదైతే సబ్జెక్టు బెటర్మెంట్ లేదా సప్లిమెంటరీ రాస్తున్నాడో దాని యొక్క కంటెంట్ మొత్తం కూడా ఒకే చోట ఇచ్చేస్తే, ఒకే చోట అంటే ఏంటి 3 సెట్ ఆఫ్ గెస్ట్ పేపర్లు, వాటికి సంబంధించిన సొల్యూషన్స్, వాటికి సంబంధించిన క్లాసెస్ యొక్క డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసినట్టయితే దాని మీద తను ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఏ రోజు ఏది ఇచ్చారు అనే అప్డేట్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ముందుకెళ్తాడు అనే ఉద్దేశంతోనే ఈ కోర్సుని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఓకేనా. దీనిలో ఒకసారి వెళ్తే
మీకు దీనిలో ఫర్ అన్ ఎగ్జాంపుల్ బెటర్మెంట్ దానికి తీసుకున్న మ్యాథమెటిక్స్ దానిలో తీసుకుంటే పీడిఎఫ్స్ ఈ విధంగా అందించడం జరుగుతుంది. డైరెక్ట్లీ దీనిలోకి వెళ్ళి పీడిఎఫ్ని మీరు కంప్లీట్ క్వశ్చన్ పేపర్ని చూసుకోవచ్చు. అలాగే దానికి సంబంధించిన వీడియో క్లాసెస్, దట్ ఈస్ నేను ఏదైతే ఆన్సర్స్ కీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ క్లాసెస్ అన్నీ కూడా మీకు దానిలో అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? ఇలా ఈ కోర్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. సో దట్ రేపు మీరు రాసే సప్లిమెంటరీ లేదా బెటర్మెంట్ ఎగ్జామ్కి ఈ లాస్ట్ ఉన్న 15 రోజుల్లో పర్ఫెక్ట్లీ ప్రిపేర్ అవుతూ రివిజన్ కంప్లీట్ చేసుకుని ఎక్సలెంట్ మార్క్స్, జస్ట్ పాస్ అవడమే కాదు 85+ మార్క్స్ని గెయిన్ చేసుకునే విధంగా మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. అండ్ దీంట్లో మీకు నేను లైవ్ చాట్లో కూడా అవైలబుల్ ఉంటాను. మీరు అడిగే ప్రతి డౌట్స్కి కూడా నేను మీకు రిప్లై ఇవ్వడం లేదా దానికి సంబంధించి క్లాసెస్ని అప్లోడ్ చేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో డెఫినెట్లీ దీనికి సంబంధించిన లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాస్తున్నారో, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రాస్తున్నారు, దానికి డైరెక్ట్లీ లింక్స్ మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. లింక్ ద్వారా మీరు డైరెక్ట్లీ కోర్సులోకి ఎన్రోల్ చేయబడతారు. అక్కడి నుంచి మీరు దాన్ని బ్రౌజ్ చేసుకుని దాని కంటెంట్ ద్వారా మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. క్లారిటీ వచ్చిందా? సో హోప్ ఈ కోర్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను.